విలాపవాక్యములు 3వ అధ్యాయము 22వ వచనము. యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచున్నది కనుక మనము నిర్మూలము కాకున్న వారము. పిల్లరా, దేవుని వాగ్దాన వాక్యము ప్రవక్త అయిన ఇర్మియా ద్వారా పలకబడిన జీవం కలిగిన దేవుని మాటలు. దేవుని కృప మనలను నాశనం నుండి తప్పిస్తుంది. అనుదినము ఆయన కనికరము మనకు అవసరమైంది. ఆయన కనికరము, ఆయన వాత్సల్యత మన ఎడల చూపుట వలన మనము నిర్మూలము కాకుండా నాశనం నుండి తప్పించబడుచున్నాము. ప్రార్థన. సకల ఆశీర్వాదములకు కారణభూతుడా, మా దేవా, మీకు వందనాలు, స్తోత్రాలు. మీ వాగ్దాన వాక్యమును బట్టి వందనాలు, స్తోత్రాలు. మీరు నిశ్చయముగా కృపగల దేవుడము. మీ వాత్సల్యతను మా ఎడల ఎడతెగక మీరు కనపరుచున్నందుకు వందనాలు, స్తోత్రాలు. అయ్యా, మమ్మల్ని నాశనం నుండి మీరు తప్పిస్తున్నందుకు వందనాలు. అనుదినము మా ఎడల నూతన వాత్సల్యము మీకు పుట్టుచున్నది, మీకు స్తుతులు చెల్లిస్తున్నాను. ప్రభు, ఈ వాగ్దాన వాక్యం విని ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి ఒక్కరిని ప్రభు మీరు దీవించండి. వారి కుటుంబాలను దీవించండి. మీ హస్తం వారికి తోడుగా ఉంచండి. ఈ దినమంతా మీ సన్నిధి తోడుగా ఉంచండి. మరొకసారి మీ వాత్సల్యత కొరకై వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తాం. మీకే స్తుతులు చెల్లిస్తాం. యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.